హలో గాయ్స్, ఇవాళ మనం ఆడబోతున్న పోకీమాన్ అడ్వెంచర్స్ చాప్టర్. ఓకే, చూస్తున్నట్లయితే నలుగురు పిల్లలు శవం కదా అది. ఇంకా ఒక ఆంటీ అయితే నుంచోని ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఏంటి డియాక్సిస్ అనే పోకీమాన్ కావాలంట ఆంటీకి. ఎంటిటీ 2 పోకీమాన్ అట. అమ్మా అసలు ఇంక్రెడిబుల్ స్ట్రెంత్ ఉందంట డియాక్సిస్ అనే ఒక పోకీమాన్కి. వావ్. ఓకే, డియాక్సిస్ని ఒక ఫ్రీడమ్ రీగెయిన్ అవటం అంత ఈజీ కాదంట. ఓకే, ఎందుకు అరుస్తున్నారు మరి చిన్నపిల్లలు. చూద్దాం ఏమవుతుందో. బాయ్ విత్ రెడ్ హెయిర్. రెడ్. ఓకే, ఆంటీ నవ్వుతుంది మరి. చాలా చిన్నగా ఉంది యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ ఒక అంకం జరిగిందనమాట. డియాక్సిస్ అనేది అటాక్ చేసింది అనమాట. ఓకే, డియాక్సిస్ చూస్తున్నట్లయితే తప్పించుకుందంట గాయస్. ఓకే మన వాళ్ళంతా స్టాచ్యూలు అయిపోయారా? అప్పుడు స్టాచ్యూలు అయిపోయారు. మరి ఇప్పుడు బతుకున్నట్టు తెచ్చినట్టు అర్థం కావట్లా మరి. ప్రొఫెసర్ ఓక్. ఓకే, ప్రొఫెసర్ ఓక్ కూడా ఉన్నాడు అనమాట. చూద్దాం. ఓకే, బిల్ అని ఒక్కడిని కాంటాక్ట్ అవ్వాలంట. ప్రొఫెసర్ ఓక్ చెప్పారు. టెక్స్ట్ హౌస్ అంట, ప్రోలాజీ అంట, 10 years తర్వాత. ఓకే, ఇదే అనమాట మనం చిన్న వర్షన్ పెట్టడానికి మన ఆప్షన్ రాలేదు. చూద్దాం. ఏంటి అమ్మ కోపంగా ఉంది, నిద్రపోలేదని కొట్టిద్దా అయింది ఇప్పుడు. ఓహో, వచ్చింది కొట్టడానికి కాదు, పోయి బయటికి ఆడుకోమని. అబ్బా, మా అమ్మ కూడా బయటికి వెళ్ళి ఆడుకోమని అంటే ఎంత బాగుండేదో. బయటకు పోయి ఆడుకోరా జఫా. సర్లే ఎన్నో అనుకుంటాం, పోయి బయట ఆడుకుంటాలే అమ్మ. ఏంటో మంచోళ్ళకే అన్ని కష్టాలు. అమ్మ ఏంటి, నాకు 5 years అయితే నన్ను ఇంకా చిన్నపిల్లని ఉంటుంది మరి. పదండి గైస్, ఇంకా బయటికి వెళ్ళి పోకీమాన్ మాస్టర్ అవుదాం. ఇంకా తాడోపోయాడు, ఎవడొస్తాడో అడ్డు చూద్దాం. అబ్బా, ఊరంత బాగుందో. వెళ్ళాలా, తిరిగేసి వద్దాం కాసేపు. హే అమ్మాయి, అందంగా ఉంది. అమ్మ నాన్న కోసం వెయిట్ చేస్తున్నావా అమ్మాయి? నీ పేరేంటి? ఏంటి అమ్మ నాన్న చెప్పొద్దన్నారు? ఏం కాదు, నాలాంటి వాళ్ళతో చెప్పొచ్చు. సర్లే చెప్పదన్నగా. రిజెక్టెడ్ అయిపోయింది మనం. సర్లే. హే, పాలీబ్యాగ్ ఉంది అక్కడ, పోయి ఏంటో అడిగేసి వద్దాం పదండి. పాలీ అంటుంది ఏంటి? ఓకే అది భయపడ్డదనగా. భయపడ్డావా? దా నా దగ్గరికి రా, నేను నిన్నేం చేయనులే. బాయ్ తాతయ్య. అన్నట్టు ఆస్తి నా పేరు మీద రాయటం మర్చిపోకే. అమ్మా నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా మీరు? ఎవరిది? అమ్మా నాన్న, అమ్మా ఎక్కడున్నారమ్మా? అమ్మా. హీరో అయినా నేను వచ్చేసా, పదవడ్డి. నేను ఇంకా ఇండిగో లీగ్కి ఒఫీషియల్గా సైన్ అయ్యా. తొందరలోనే ట్రైనర్స్ అందరినీ ఓడించి నేను క్యాంటోకి ఛాంపియన్ అయిపోతా. అంత సంతోషంగా ఉండు, అసలు భయపడేదే లేదు మనం. నువ్వు హీరోనా? నువ్వు హీరో ఏంట్రా? వీడి గెటప్ కమెడియన్ రా. వెనక్కి వచ్చాను పోకీబాల్లోకి. అక్క నిజంగానే ఆశిస్తా. సరే బడ్డీ, పద మనం వెళ్ళి తనకి హెల్ప్ చేద్దాం. అదెందుకు నా మాట వినట్లేదు? సో అక్కకి మన హెల్ప్ కావాలి. చూడక్క, ఫస్ట్ ఒక పోకీమాన్ నువ్వు పట్టుకోవాలంటే ముందు దాన్ని బలహీనంగా చేయాలి, అప్పుడు నువ్వు పట్టుకోవాలి. బిగ్నెస్ మిస్టేక్స్. అలాగా నువ్వు వయ్యారంగా పోకీమాన్ వేసేస్తా, అది నీ దగ్గరకు వచ్చిద్దా? నేను నేర్పిస్తా చూడు.
తమ్ముడా? సర్లే అక్క, బాయ్. ఇంకేం చేస్తాలే, నేను చాలా పనులు ఉన్నాయి, నేను పోవాలి. బాయ్. థ్యాంక్స్ ఆ పోకీమోన్ని హీల్ చేస్తున్నందుకు. ఇప్పుడు మనం పోయి ఏం చేద్దాం బడ్డీ, నువ్వే చెప్పు. సరే, కొంతమంది ట్రైనర్ని కలుద్దాం పదా. ఎరా కళ్ళు కాకులు ఎత్తుకుపోయినాయి అంటే నన్ను తంటున్నావు ఎర్రిమాలోక. సారీ అంకుల్, చూసుకోలేదు. నేను చీడ పురుగులతో టైం వేస్ట్ చేయను. నేను ఇక్కడికి వచ్చింది ఒక పోకీమాన్ని క్యాచ్ చేయడానికి. వాడి దగ్గర పోకీబాల్స్ ఉన్నాయి అంటే వాడు ట్రైనరే. ఖచ్చితంగా నేను ఎప్పటికప్పటికి వాడిని ఓడిస్తా. వస్తున్నాను, నిన్ను ఓడిచ్చేసి నా ప్రతాపం ఏదో చూపిస్తారా? అంతేరా తమ్ముడు. కానీ ఆడు మనల్ని అందాక చీడ పురుగులు అంటాడా? ఆడిని పురుగుని కొట్టినట్టు కొట్టి పార నొక్కుతా. ఎందాక ఈ పురుగు మనల్ని చీడ పురుగు అన్నారు కదా, ఇప్పుడే ఉంటారా? హే, అక్కడ ఒక పోకీబాల్ ఉంది, వెళ్ళి అంటే చూద్దాం. ఒకవేళ పోకీమాన్ ఉంటుందా? ఒక పోషన్ మాత్రమే దొరికింది. అక్కడ ఒక ఆంటీ కూడా ఉంది, దాన్ని కూడా వండించేసేద్దాం పదండి. ఈ ఫారెస్ట్ ఇంకా చాలా పెద్దగా ఉంది, వెళ్ళి మొత్తం చూసి రావాలి నేను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారా? మీరు చూసారా? ఎక్కడా? బ్యాక్ సైడ్, వెనకమాల బ్యాక్ సైడ్. అది మ్యూ, ఒక లెజెండరీ పోకీమాన్. నేను అర్జెంట్గా దాన్ని పట్టుకోవాలి. ప్లీజ్ నా దగ్గరికి వచ్చి, నేను జాగ్రత్తగా చూసుకుంటా. హే వచ్చే ప్లీజ్. నీ మొహం చూసి అది కూడా భయపడినట్టుందిరా. ఆల్రైట్, మొత్తానికి ఈరోజు లెజెండరీ పోకీమాన్ నా సొంతం. చార్మెండర్లు ఏయ్. భయపడకు తమ్ముడు, హీరో వచ్చేసాడు. దీని సంగతి నేను చూసు. కొద్దిగా మిస్, లేదంటే ఫ్యాంటమ్ పోకీమాన్ నేనే పట్టుకునేటోడిని. చూడు చిన్నోడా, అది నాకంటే స్ట్రాంగెస్ట్ పోకీమాన్. అందుకే నేను దాన్ని వెనక్కి పిలిచాను. నువ్వే పెద్ద హీరోలా పోజు కొట్టి దాని చేతులు ఓడిపోయావు. కనీసం కాపాడన్న విశ్వాసం కూడా లేదు వాడికి. ఏంటిది మరీ చల్లగా ఉంది?